మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యవస్థకు కోటి సంతకాల సేకరణలో మొదటి సంతకం చేశారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వచ్చి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో ఏవోకు వినతి పత్రాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడం చాలా విరుద్ధంగా ఉందన్నారు. అవి భక్తులు ఆలోచించడం కూడా మీకు పనికి రావాలని చెప్పేసి ఆ రోజు కరెంటు ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. 2000 కరెక్ట్ గా 25 సంవత్సరాల ముందర అప్పుడు ఉద్యమానికి దిగుంటే 3 మందిని చంపేశారు కూడా బషీర్బాద్ లో, ఆ రోజు హైదరాబాద్. దాని తర్వాత మళ్ళీ విద్య అంతా ప్రైవేటైజేషన్, అంతా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కి అంతా కేటాయించారు. ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత వైద్యం కూడా ప్రైవేట్ కి అందిస్తారని చెప్పేసి ఈరోజు పీపీపీ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం వల్ల మనం ఇది 5 సంవత్సరాలు ఏమైనా పెట్టి వ్యవస్థ తీసుకొచ్చాము. మామూలు ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాము. అది మళ్ళీ 33 సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు గారు. అందుకు ఈ రోజు అందులో మనకు కావాల్సిన అవసరం వచ్చింది. ఈ వ్యవస్థను మళ్ళీ ప్రభుత్వ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం